మీడియా ప్రతినిధులకు శుభోదయం. నేడు మా యొక్క ప్రస్తావన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఎమ్మెల్సీ నగారా మోగడం జరిగింది. ఈ నగారా మోగడంతో నిరుద్యోగులం, పట్టభద్రులం, ఉపాధ్యాయ సంఘాలతో పాటు పెన్షన్దారులు, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులతో పాటు అనేకమైనటువంటి విద్యార్థులను సంగ్రహించి అనేక నాలుగు జిల్లాల నుంచి విద్యార్థులను ఏకమై ఈరోజు ఈ వేదికను మేము అలంకరించడం జరిగింది. నా పేరు బొంపెల్లివార్ విజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యాక్షన్ కమిటీ అధ్యక్షుణ్ణి. నాతో పాటు సభను అలంకరించిన విద్యావంతుడు, విద్యావేత్త బండారి అశోక్ గారు, నిజామాబాద్ జిల్లా నిరుద్యోగ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు, మా మిత్రుడు, సన్నిహితుడు పవన్ గారు, ఆదిలాబాద్ నుంచి విచ్చేసిన తెలంగాణ జిల్లా యాక్షన్ కమిటీ అధ్యక్షుడు వీరేశం, ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలివచ్చిన తెలంగాణ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు వంశీ, తెలంగాణ జిల్లాల్లో మెదక్ జిల్లా నుండి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జిల్లా యాక్షన్ కమిటీ అధ్యక్షుడు హరినాథ్, అందరం ఏకమయ్యి మా యొక్క ఆయా జిల్లాలలో ఉన్న నిరుద్యోగులము, విద్యావంతులతో పాటు పెన్షన్దారులు, ప్రస్తుత ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాత్రికి నగారా మోగడంతో మేము ఏకమై దీనిపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అంతేకాకుండా పలు విద్యావంతులతో మేము చర్చించగా అనేక సందర్భాలలో గత ప్రభుత్వాలు ఎంతోమందికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టినప్పటికీ కొన్ని రకాల సమస్యలు నెరవేరడం జరిగింది, అనేక రకాల సమస్యలు నెరవేరకపోవడం జరిగింది. ఈ సందర్భంలో ఈ సభాముఖంగా తెలపడం ఏమనగా ఈ నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పట్టభద్రులుగా ఎవరుంటే బాగుంటుంది అనే ఒక ప్రస్తావన మాలో గుబులు లేపడంతో మేము ఆలోచించింది ఏమనగా, మనలో ఉంటూ మనతో పాటు ఉన్న వ్యక్తి ఉండాలి, మన యొక్క సమస్యలను గాలమెత్తే వ్యక్తి ఉండాలి, శాసన మండలిలో మనకంటూ ప్రత్యేకత ఉంటూ నిరుద్యోగ యువత గురించితో పాటు ఉపాధ్యాయ సంఘాల సమస్యలతో పాటు పెన్షన్దారుల సమస్యలతో పాటు అంతేకాకుండా ఎలాంటి విద్యావంతులకు సంబంధించిన సమస్యలను గాలమెత్తే వ్యక్తి శాసన మండలికి రావాలి. ఇక్కడ ఆ ప్రస్తావనతోనే మాలో కమిటీ ఏర్పరచుకొని అందరి సమక్షంతో, అందరి సలహాలతో మన గోపాలం విద్యాసాగర్ అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుగా 33 సంవత్సరాలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించడం జరిగింది. గోపాలం విద్యాసాగర్ మంచి విద్యావేత్త, అనేక కళాశాలలకు ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. ప్రస్తుతం రిటైర్మెంట్ కూడా జరిగింది. తన విద్యాబోధనలో అనేక మందిని విద్యావంతులు చేయడం, విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసు, ప్రిన్సిపాల్గా ఉంటూ నిరంతరం తమ పక్కన ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క బకాయిలు కానీ, ఉద్యోగుల యొక్క సమస్యలు కానీ అన్ని విధాలుగా పోరాటం చేసినటువంటి వ్యక్తి కూడా మన గోపాలం విద్యాసాగర్ గారు. అంతేకాకుండా ఆ ఎమ్మెల్సీగా గోపాలం విద్యాసాగర్ గారికి మన తెలంగాణ ప్రభుత్వంలోని ప్రస్తుతం పాలన గావిస్తున్న కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తే బాగుంటుందని మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకనగా నిస్వార్థపరుడు, అనేక మందికి విద్యాబోధన గావించి విద్యానీతులు చెప్పడం జరిగింది, అనేక సమస్యలను సాధించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూడా విధులు నిర్వహించడం జరిగింది. పిసిసి మాజీ అధ్యక్షత పదవులు చేపట్టినప్పటికీ కూడా తన నిత్య జీవితంలో నిస్వార్థ పాత్ర వహించి అనేక సమస్యలకు సాధన గావించడం జరిగింది. ఈరోజు జరిగిన మా సమావేశానికి మా ముఖ్య ఉద్దేశం ఏమనగా,
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోమందికి అవకాశాలు ఇచ్చినప్పటికీ ఒక్కసారి మా తరపున నుంచి, నిరుద్యోగుల తరపున నుంచి, లేదా పెన్షన్దారుల తరపున నుంచి, ఉద్యోగ సంఘాల తరపున నుంచి గోపాలం విద్యాసాగర్ గారికి ఒక్కసారి టికెట్ ఇచ్చి మా యొక్క సమస్యలను శాసన మండలిలో గంతెత్తి ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తిగా మేము అభిప్రాయపడుతున్నాం. మా నుంచి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఏమనగా, సార్కు మీరు టికెట్ ఇస్తే, కాంగ్రెస్ నుంచి ఇస్తే ఏకధాటిగా గలం ఎత్తి చేతు మేము పట్టిన పిడికిలతో అతన్ని మా గురువు గారు, అందరికీ గురువు, అతని ఆ సారు సమక్షంలో ఎంతోమంది విద్యావేత్తలు గావించడం జరిగింది. మా సమస్యలు కూడా సాధించడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు మా గలమెత్తి మా చేతిని వేలను బిగించి మేము గెలిపించుకొని శాసన మండలిలో ఇన్ని రోజుల క్రిందట జరిగిన ఎంతోమంది ఎమ్మెల్సీలు వచ్చినప్పటికీ సమస్యల సాధన కాలేదు, కొన్ని కొలిక్కయ్యాయి. కానీ ప్రశ్నించే గలం ఎత్తేది కేవలం ఎమ్మెల్సీగా కామారి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల్లో గోపాలం విద్యాసాగర్ గారికి టికెట్ ఇస్తే మా సమస్యలు 100% సాధించడం జరుగుతుంది అని మా కమిటీ నిర్ణయించుకొని పలు జిల్లాల నుంచి మేము ఈ ప్రెస్ మీట్ను కల్పించడం జరిగింది. అంతేకాకుండా గోపాలం విద్యాసాగర్ గారి గురించి ఒక మాటలో చెప్పలేం. అంతగా శ్రమించి కఠోర దీక్ష కలిగి రూపాయిని కూడా ఆశించని కఠోర దీక్ష కలిగినటువంటి నిష్ణాతుడైనటువంటి వ్యక్తి గోపాలం విద్యాసాగర్ గారు. ఈ ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి కోసం విద్యావంతులు మరియు వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద బిల్డర్లు, అనేక విద్యా సంస్థలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఈ ఎమ్మెల్సీ పదవి కోసం పోరాటం చేస్తున్నారు. అందరూ కూడా టికెట్ గురించి ఆశించినప్పటికీ కూడా మా నిరుద్యోగ యువత గురించి, ఉద్యోగాల సంఘాల గురించి, పెన్షన్దారుల గురించి మేము చర్చించుకొని ఏకదాటిపై వచ్చి గోపాలం విద్యాసాగర్ గారికి ఈ టికెట్టు మంజూరు చేస్తే బాగుంటుందని మేము ఏకతాటిపై రావడం జరిగింది. ఇకనైనా గత ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకుండానో కొన్ని అనివార్య కారణాల వలనో మేము దాన్ని తప్పిదం పట్టకుండా గత ప్రభుత్వం జరిగింది. కానీ ఉన్నతమైనటువంటి విద్యాబోధనలు కానీ నిరుద్యోగుల గురించి శాసన మండలిలో మాట్లాడే తత్వం కలిగిన వ్యక్తి గోపాలం విద్యాసాగర్ గారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక చిన్న విన్నపంగా కోరుకోవడం ఏమనగా, ఎమ్మెల్సీ పట్టభద్రులలో కాంగ్రెస్ తరపున నుంచి, పార్టీ తరపున నుంచి టికెట్ ఇస్తే బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా పలు సందర్భాలలో ప్రతి ఒక్కరి విద్యారంగం పట్ల కానీ, ఉద్యోగ విషయాల పట్ల కానీ, పెన్షన్దారుల పట్ల కానీ సానుకూలత భావన కలిగి ప్రతి సమస్యకు తగ్గట్టు పరిష్కారం దొరికేది గోపాలం విద్యాసాగర్ గారి చేతుని. అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఇంతగా ఉంటే మేము రాత్రి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ పడగానే మాలో సందేహం కలిగింది. ఇకనైనా ఈసారైనా శాసన మండలిలో మాట్లాడే తత్వం ఉండాలి, గొంతు ఎత్తే తత్వం ఉండాలి, ప్రశ్నించే తత్వం ఉండాలి, విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఉండాలి, నిరుద్యోగుల ఉద్యోగ విషయంలో అడిగే వ్యక్తి ఉండాలి, ఉద్యోగాలకు సంబంధించిన పిఆర్సీల గురించి మాట్లాడే వ్యక్తి ఉండాలి, బకాయిల గురించి మాట్లాడే వ్యక్తి ఉండాలి. దీనికి సరైన వ్యక్తి ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని జిల్లాల నుంచి మేము సంగ్రహణ జరుపుకొని తగు చర్యలు జరుపుకొని విద్యావంతుల యొక్క ఆలోచనలతో పాటు విద్యావంతులను సంప్రదించినప్పటికీ మేము చివరికి ఈ ప్రెస్ క్లబ్కు వచ్చేసి మా యొక్క చిన్న విన్నపాన్ని మన గవర్నమెంట్కు కానీ కాంగ్రెస్ నుండి మేము ఆశిస్తూ ఒక టికెట్ ఇవ్వగలరని మేము ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా జిల్లాల నుంచి వచ్చిన
గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, విద్యావంతులు ఒకే ఆలోచించేది. ఇప్పటికైనా జరిగిన పరిణామాలు ఆలోచించండి. ఎంతోమంది ఎమ్మెల్సీలు వచ్చారు, ఎంతోమంది ఎమ్మెల్సీలు తమ విధులు నిర్వహించినప్పటికీ ఈ ఒక్కసారి మనస్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఒక నిష్పాతమైనటువంటి కఠినమైనటువంటి బాధలు చేపట్టకుండా నిస్వార్థపూరితమైన ఎలాంటి డబ్బులు ఆశించకుండా చేసే వ్యక్తి మాతో పాటు తమతో పాటు తమందరినీ కలుపుకునే వ్యక్తి గోపాలం విద్యాసాగర్ గారు అని మేము దృఢ సంకల్పంగా నిశ్చయించుకొని రావడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి టికెట్టు మంజూరు చేయగలరని ప్రార్థించడం జరిగింది. అంతేకాకుండా మేము ఈ రోజు నుంచి ఫిబ్రవరి 27 ఎన్నికల వరకు చేతులు బిగించి గట్టి పిడికిలతో గోపాలం విద్యాసాగర్ గారిని గెలుపొందే వరకు 24 గంటలు కష్టపడతామని మేము కోరుకోవడం జరిగింది. ఇకనైనా మా యొక్క ఈ చిన్న సమస్యనైనా కానీ సమస్యగా తీసుకుంటారు. మా నిరుద్యోగుల, ఉద్యోగుల, పెన్షన్దారుల యొక్క సమస్యలను శాసన మండలిలో మాట్లాడే వ్యక్తిగా మా తరపున నుంచి ఒక వ్యక్తిని ఒకసారి చాయిస్ ఇవ్వగలరని, ఒక్కసారి మీరు అనుకుంటే ఏదైనా వస్తుంది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కు ఒకటే అనేది, కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తే గోపాలం విద్యాసాగర్ గారు 100% పనులు చేసి పెడతారని ఈ సభాముఖంగా ఈ పత్రికా మిత్రుల సందర్భంగా మీడియా సందర్భంగా తెలపడం జరిగింది.